బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ సమావేశాల్లో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. మొత్తానికైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావిడి ముగిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో అధికార పార్టీని పైచేయి సాధిస్తూ వస్తోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక, ఆ తర్వాత జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ గెలిచిన హస్తం పార్టీ మంచి జోష్ మీద ఉంది. ఇదే ఉత్సాహంతో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి మెజారిటీ పంచాయతీలను గెలుచుకుంది. ఆ తర్వాత మున్సిపాలిటీలను కూడా కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలపైన కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే రాష్ట్రంలో ఎంపీటీసీ జెడ్పీటీసీతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలపై సర్కార్ సందిగ్ధంలో ఉన్నట్టుగా సమాచారం. ప్రధానంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. 5 అంచెల వ్యవస్థను 3 అంచెల వ్యవస్థగా మార్చాలి అని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎంపీటీసీలను జెడ్పీటీసీలను నేరుగా ప్రజలే ఎన్నుకునేవాళ్లు. కానీ ఇప్పుడు పరోక్షంగా ఎంపీపీలను జెడ్పీ చైర్మన్లను ఎన్నుకునేలా చట్టంలో మార్పులు చేర్పులు చేసే యోచనలో ఉన్నారట. ఇక ఎంపీపీలను సర్పంచ్లు ఎన్నుకుంటే ఎంపీపీలు జెడ్పీ చైర్మన్లను ఎన్నుకునేలా చట్ట సవరణ చేస్తారు అంటున్నారు. ఎంపీటీసీలు జెడ్పీటీసీ వ్యవస్థతో ప్రజలకు ప్రభుత్వానికి పెద్దగా లాభమేమీ లేదు అని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎన్నికల నిర్వహణ ఖర్చుతో పాటు వారికి జీతభత్యాలు, మిగతా ఖర్చుల భారం అవుతుంది అని, పైగా ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఉత్సవ విగ్రహాలే తప్ప వారికి పెద్దగా అధికారాలు ఏమీ ఉండవు. అందుకే 5 అంచెల వ్యవస్థను 3 అంచెలకు కుదించి పరోక్ష ఎన్నికలను నిర్వహించాలి అని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. అధికార పార్టీ లెక్కలు ఎలా ఉన్నాయి? ఎలాగూ మెజారిటీ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది కాబట్టి సర్పంచుల ద్వారా ఎంపీపీలతో జెడ్పీ చైర్మన్లను గెలుచుకోవచ్చు అని అధికార పార్టీ లెక్కలు వేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టాలి అనుకున్నప్పటికీ న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయట. ప్రస్తుత కౌన్సిల్ గడువు ఫిబ్రవరి 10వ తేదీతో ముగియడంతో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలి అని భావించినా అందుకు కోర్టు కేసులు అడ్డుపడుతున్నాయి. హైదరాబాద్ శివార్లలో 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో పాటు వార్డుల సంఖ్యను 300కు పెంచడంపై వివాదం నడుస్తోంది. వార్డుల విభజన శాస్త్రీయంగా లేదు అని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై కోర్టు విచారణ జరుగుతోంది. దీంతో కోర్టు కేసులకు సంబంధించి క్లారిటీ వచ్చే వరకు జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు అంటున్నారు. మరోవైపు జనగణనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రెవెన్యూ, గ్రామాలు, వార్డుల విభజన చేయకూడదు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇక ఆ నిబంధనలకు వ్యతిరేకంగా జీహెచ్ఎంసీ విభజన నోటిఫికేషన్ ఇచ్చారు అని, అందుకని జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించలేరు అని కూడా చెబుతున్నారు. మొత్తానికైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి గత కొద్ది రోజులుగా సందిగ్ధత అయితే నెలకొంది. ఇక దాన్ని రద్దు చేసే విధంగా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక దీని మీద అతి తొందరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది.